దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునగాక. దేవుడిస్తున్న లేఖన భాగము సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ప్రకారం మనుషులు ఏదైతే లక్ష్య పెడతారో అది యెహోవా లక్ష్య పెట్టువాడు కాదు. మీరైతే పై రూపమును చూస్తున్నారు, అతని హృదయాన్ని చూస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు అనే ఒక రాజు దేవుని ఆజ్ఞకి లోబడకుండా దేవుడిచ్చిన అధికారాన్ని ఆయన నిర్లక్ష్యం చేసి సమూయేలు ఎందుకు రాజుని చేశానని దేవుడు తన హృదయంలో పశ్చాత్తాపడినట్టుగా తన ప్రవర్తన కనిపించింది. దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏదైతే ప్రవక్తల్ని మరి అన్యాయం చేయటము, యాజకులు అర్పించే మరి బలిపీఠం దగ్గర అర్పించే బలులన్నీ కూడా ఈయనే తన సొంతగా చేయటము, సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క ఆజ్ఞకి మరి శత్రువుల్ని సంహరించమంటే అక్కడ నుండి జంతువుల్ని తీసుకొచ్చుకొని దాచిపెట్టుకోవడం, ఇలా చూసుకుంటే దావీదు మీద పగబట్టి అతన్ని చంపాలనుకోవడము, దేవుడు అభిషేకించిన దావీదుని చంపాలనుకోవడం, ఇలాగ అనేకమైన కార్యాలు చేసి దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క అభిషేకాన్ని సౌలు రాజు నుండి వెళ్ళిపోయింది. ప్రియులరా, ఆ దినముల్లో మరి న్యాయం విచారిస్తున్న రోజుల్లో న్యాయాధిపతులే ఉండేవాళ్ళు. అయితే ఈ యొక్క ఇశ్రాయేలీ జనులందరూ కూడా మాకు న్యాయాధిపతులు అవసరం లేదు, మాకు ఒక రాజు కావాలని బలవంతం చేశారు. అయితే దేవుడు సమస్త మర్మాలు ఎరిగిన దేవుడు. ఆయన అన్నాడు, ఏ రాజు అవసరం లేదంటే కూడా బలవంతం చేశారు. అప్పుడు సౌలుని దేవుడు అభిషేకించుకున్నాడు. సౌలుకి ఒక గాడిద తప్పిపోయినప్పుడు అది వెతుక్కుంటూ వస్తే సమూయేలు దగ్గరికి స్ట్రైట్గా అంటే తిన్నగా నడిపించబడి సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించబడ్డాడు. అయితే ఈ యొక్క పరిపాలన, ఇతని ప్రవర్తన దేవునికి ఇష్టం లేకుండా ఉండబట్టి దేవుని యొక్క ఆత్మ సౌలు రాజు నుండి వెళ్ళిపోయినప్పుడు దేవుడు సమూయేలు దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ రాజుని నేను త్రోసివేశాను, సౌలుని త్రోసివేశాను, ఈ స్థానంలో మీరు వెళ్ళి ఏ విధముగా అయితే ఒక వ్యక్తిని, ఒక అబ్బాయిని మీరు అభిషేకించాలి అని యెషయా అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి కుమారుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళమని చెప్పినప్పుడు మరి ఆయన తైలపు గుడ్డి చేత పట్టుకొని ఆయన ఆ యొక్క యెషయా దగ్గరికి వెళ్ళి, నీకు కుమారులు ఉన్నారంట కదా అనగానే మొదటి కుమారుడిని ఏలియాబుని తీసుకొచ్చి మరి ఆయన్ని ముందు నిలబెడుతున్నాడు. ఏలియాబుని తీసుకొచ్చి ముందు మరి సమూయేలు ప్రవక్త ముందు నిలబెట్టినప్పుడు అతని యొక్క ఎత్తు, ఆయన యొక్క పర్సనాలిటీ, ఆయన యొక్క రూపము, ఆయన ఎలాగైతే ఆజానుబాహుడిగా ఉన్నాడు అది చూడగానే వెంటనే తైలపు బుట్టి విప్పి సమూయేలు ప్రవక్త అభిషేకించబోతున్నాడు. అప్పుడు దేవుడు వెంటనే ఆగమంటూ ఉన్నాడు. ఎందుకంటే మనుషులు లక్ష్య పెట్టే రీతిగా నేను లక్ష్య పెట్టను, ఇతనిని నేను త్రోసివేశాను అన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు లక్ష్య పెట్టే, మనము ఒక మనిషిని చూసినప్పుడు మరి వీళ్ళు చదువుకోలేదని కానీ, లేక వీళ్ళు పేదవాళ్ళై ఉన్నారని కానీ, లేక వాళ్ళని చూసినప్పుడు మనం చాలా తక్కువగా అనుకుంటాం. ఏ మనుషుల్ని చూసైనా, ఎవరిని చూసైనా కూడా మనము రూపమును చూసి, తెల్లగా ఉన్నారు కదా వీళ్ళు మంచోళ్ళు, నల్లగా ఉన్నారు కదా వీళ్ళు చెడ్డోళ్ళు, మరి ఎత్తుగా ఉన్నారు కదా వీళ్ళు అందగాళ్ళు, ఇలా కాదు. అందగాళ్ళు కాదు ప్రియులరా. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, మరి ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో ఎప్పుడు లక్ష్య పెట్టేది కాదు. ఆయనైతే పై రూపాన్ని చూసే దేవుడు కాదు. హృదయము కల్మషము లేకుండా, హృదయము దేవుని యందు భయభక్తులు కలిగి, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగ ఆశీర్వదించబడునని 128వ కీర్తనలో ఆయన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలమని చెప్పి దేవుడు మాట్లాడి ఉన్నాడు. కాబట్టి ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు అందచందాలను మనం చూస్తాం. మరి ఆ కుమారుడు మంచిగా దేవునిలో ఉన్నాడా, మరి భయభక్తులు కలిగి ఉన్నాడా, అతనికి చెడ్డ అలవాట్లే, ఇవన్నీ చూడం మనము. అతని ఆస్తి ఉందా, మంచి జాబ్ ఉందా, మంచి ఇది ఉందా అని చూస్తాం. అలాగే ఒక అమ్మాయిని చూసేటప్పుడు కూడా అందచందాలను చూసి చేసుకుంటాం. పేదవాళ్ళని ఎవరు ఇష్టపడి చేసుకోరు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగా మీరు ఉండకూడదు, నేను ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే పై రూపాన్ని చూడనేకూడదు. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మనకు శ్రేష్టమైనది ఇస్తాడనే నమ్మకం మనకు కావాలి ప్రియులారా. మనం చూసుకుంటే మనుషులు పై రూపమును చూసేదరు, యెహోవా అయితే హృదయాలను చూస్తున్నాడు. హృదయాలను మనం వెళ్ళి చూడలేం. ఎవరి మనసులో, ఎవరి హృదయంలో మనం వెళ్ళి కూడా వాళ్ళ హృదయం ఎలా ఉందో మనం చూడలేం. కానీ మనం ఏ పని చేసుకున్నా సరే మనం దేవునికి అప్పగించుకుంటే వాళ్ళ హృదయాలను పరీక్షించే దేవుడు. అలాగే ప్రియులరా, యెషయికి 8 మంది ఉన్నారు, అక్కడ 7 మంది కుమారులు మరి వచ్చి నిలబడుతున్నారు. కానీ 7 మంది ఉన్నారని సమూయేలు ప్రవక్త అనుకుంటున్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారంటే మరి ఇంకొకడు ఉన్నాడు, అతడు
గొర్రెలు కాసుకుంటున్నాడని చెప్పినప్పుడు అతన్ని కూడా పిలిపించమన్నప్పుడు ఆ దావీదు వచ్చాడు. చక్కని సౌందర్యం, ముఖ తేజస్సు కలిగిన వాడు. రాగానే ఇతనే నేను ఏర్పరచుకున్నవాడు అనగానే అభిషేకించాడు. హల్లెలూయా. కుటుంబంలో త్రోసివేయబడ్డాడు. దావీదికి మరి గొర్రెలు కాసుకునేదానికి పంపించేశారు. 7 మంది కుమారులను ఒకలాగా, ఇతను ఒకలాగా. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, నేను అందరి ద్వారా త్రోసివేయబడ్డాను. చదువుల్లో కానీ అన్నిటిలో కానీ నాకు ఎలాంటి జ్ఞానము, ఎలాంటి తెలివి, ఎలాంటి టాలెంట్ ఏదీ లేదు ప్రియులరా. ఒక అన్ని జనరాలుగా ఉన్నాను. మరి మా కుటుంబం అందరూ కూడా నాకంటే ఎక్కువ చదువుకున్నారు. చదువు కూడా తక్కువే ఉంది. కానీ అలాంటి సమయంలో త్వరగా మ్యారేజ్ అయిపోయింది ప్రియ దేవుని బిడ్డలారా. 9th చదివేటప్పుడే, 9వ తరగతి చదివేటప్పుడే వివాహం జరిగింది. 9th డిస్కంటిన్యూ చేశాను. ఈ రోజు నేను ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాను, ఎంతగానో ఫీల్ అవుతా. అందరి దగ్గర నేను త్రోసివేయబడ్డాను, కానీ నా దేవుడైన యెహోవా నన్ను త్రోసివేయలేదు. నన్ను ఏర్పరచుకున్నాడు. సంఘానికి ఒక కాపరిగా పెట్టాడు. ఈ లోకానికి ఒక సాక్షిగా నిలబెట్టాడు. నా కుటుంబానికి ఒక సాక్షిగా నిలబెట్టాడు. అందరి ముందు, శత్రువుల ముందు నన్ను నిలబెట్టి దావీదుని ఏ విధంగా ఆశీర్వదించాడో నన్ను ఆశీర్వదించాడు. ఈ రోజు నీకు అది చేయబోతున్నాడు. ఎక్కడ త్రోసివేయబడ్డావో మనుషులు నీ ముఖమును చూసి నిన్ను జడ్జి చేస్తారు, కానీ దేవుడు నీ హృదయాన్ని చూసి నీకు ప్రతిఫలము, బహుమానము, ఆనందము, ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఆమేన్, ఆమేన్.